ఫ్రెండ్స్, అంజలి విలేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేనైతే పరంతకాయలకి అయితే పోతున్నాను ఫ్రెండ్స్, పప్పాయకాయలకి. నాకైతే ఇప్పుడైతే పప్పాయకాయలు కావాలి. నేనైతే తాలింపుతో అయితే చేసుకునేదానికైతే పోతున్నాను. అందుకు కూడా మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మాకైతే ఇంటి దగ్గర అయితే పప్పాయ తోట ఉన్నది. వేరే వాళ్ళు వేశారు. కాయలకైతే నేను పోతున్నాను, మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇందో మా ఊరు వెనకలో ఉన్నది. మాకైతే చుట్టూ మాడి తోటలు అయితే ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాడు అవ్వ తాతయ్యలు అయితే కూర్చోన్నారు. ఇక్కడైతే అంటి తోట వేశారు. ఆకు ఎట్లా పరుపు వేసిన ఎట్లా పచ్చగా. ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది బాగా కూర్చొని. పరంత అంటి చెట్లు ఫ్రెండ్స్. చూడండి, అంటికాయలు అయితే కాసిండాయి. అంటి తోట మాకైతే ఆడైతే పరంత తోట అయితే ఉన్నది ఫ్రెండ్స్, పప్పాయి తోట. మేమంటే పరంతకాయ అని అంటాం, పప్పాయి అయితే అనడు. అందుకని నాకైతే పద్దలొచ్చు పరంత తోట అని వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే పప్పాయి తోటలోకి అయితే వచ్చాము. పప్పాయి నేనైతే తాలింపు చేసుకున్నామని నాకైతే పప్పాయి కావాలని అయితే వచ్చాను ఫ్రెండ్స్. దావైతే ఉన్నది, బుడదగా ఉన్నది. నిన్నైతే మాకైతే వాన పడింది. పిచ్చికాయ కాదు, పప్పాయి అంటారు వాటిని. కరపచ్చికాయలు కాదు, పప్పాయి. ఇప్పుడు నాకైతే ఇట్లా అయితే ఒక కాయ అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్. తీరా పచ్చికాయ అయితే కావాలి. మళ్ళీ అంత దూరగా ఉండకూడదు. మా ఆయనటైతే అసలు పనికిరావు ఫ్రెండ్స్. పచ్చికాయలు అయితే కావాలి. మీరైతే ఎప్పుడైనా అయితే ఇట్లా తాలింపు అయితే చేసుకున్నారా? మాకైతే ఏమైనా అయితే కామెంట్ పెట్టండి మీరైతే చేసుకున్నట్టయితే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే కాయ కోసి దాంట్లో అయితే పోతున్నాను. పచ్చికాయ అయితే కావాలి ఫ్రెండ్స్. తోటలో పోతున్నావా? మంచికాయ పోయి పెద్దకాయ పోయి. మంచికాయ పెద్దకాయ అయితే బాగుంటుంది. ఇన్ని కాయలు ఏ కాయ పోయాలో దిక్కుదిల్లు అయితే. కాయలు అయితే దండిగా ఉన్నాయి. నాకైతే బాగా పచ్చికాయ అయితే కావాలి. పెద్దకాయ ఎందుకు? పెద్దకాయ అవసరం లేదు మనకిద్దరికి. పెద్దకాయలు ఎందుకు? ఉప్పులు దండిగా అవుతాయి. అయితే నేనైతే ఈ కాయ అయితే కోసుకుంటున్నాను. ఈ కాయ అయితే తాలింపుకి అయితే బాగుంటుంది, పచ్చికాయ కాబట్టి. తాలింపు కానీ చేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్ పప్పాకాయ. మీరైతే ట్రై చేసింటే ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే పప్పాయి కాయలు వచ్చినప్పుడల్లా ఇది ఒక రోజన్నా తాలింపు అయితే చేసుకుంటాను. కాయ అయితే కోసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. 2 కాయలు అయితే కోసుకున్నాను. మళ్ళీ దోరకాయ అయితే బాగా తినేదానికైతే కాయ అయితే కోసుకున్నాడు. దోరకాయ తినాలని వెళ్ళి ఆ కాయ అయితే కోసుకున్నాడు. సరేనా ఫ్రెండ్స్, మీరైతే ఎప్పుడైనా అయితే పప్పాయి అయితే తాలింపు అయితే చేసుకున్నారా? ఎప్పుడు? సరేనా ఫ్రెండ్స్, మీరైతే చేసుకున్నట్టయితే మాకైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటే అయితే ఇప్పుడైతే మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ అనేది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.